రెగ్యులర్గా చేసుకునే టమాటా రైస్లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రైస్ బిర్యానీ రైస్లా ఉంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లకు అలాగే టిఫిన్లకు ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి. ఈ టమాటా రైస్ ఆర్ టమాటా పులావ్ నార్మల్గా చేసుకునే టమాటా రైస్ కంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. గుమగుమలాడే సువాసనతో ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. ఈ టమాటా రైస్ని చల్లటి రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను 3 కప్పుల నార్మల్ రైస్ అండి, అదే సోనా మసూరి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కాదండి. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఈ రైస్ను ఒక 2 సార్లు క్లీన్గా వాటర్లో వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 బాగా పండిన పుల్లటి టమాటాలను తీసుకోండి చూసి. అలాగే 2 ఉల్లిపాయలని, 2 పచ్చిమిర్చిని తీసుకోవాలి. కొంచెం అంత పుదీనాని తీసుకోవాలి. ఒక కొబ్బరి చిప్పలోని కొబ్బరినండి, పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఈ కొబ్బరిని బాగా పేస్ట్ చేసుకొని అందులోని పాలను తీసుకోవాలండి. సెకండ్ ఎక్స్ట్రాక్ట్ పాలను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఓన్లీ నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదా ఆయిల్తోనే చేసుకోవచ్చు అండి. ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా అండి ఇది. కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, స్టోన్ ఫ్లవరు, షాజీరా, 2 ఇలాచీలు వేసి కొంచెం గుమగుమలాడేలాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకొని వేయించుకోవాలండి. కొంచెం దూరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం గుమగుమలాడే వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పుదీనా తీసుకున్నాం కదండి, ఆ పుదీనాను వేసేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే మనం టమాటాలను తీసుకున్నాం కదండి, ఆ టమాటాలని ఇలా ప్యూరీలాగా చేసుకోవాలి. మీరు టమాటాలని ఉడకబెట్టి ప్యూరీలాగా చేసుకోవచ్చు, లేదా ఇలా పచ్చి టమాటాలనైనా ప్యూరీలాగా చేసుకోవచ్చు అండి. ఈ టమాటాల్లోని పచ్చివాసన పోయి ఇలా మనం తీసుకున్న ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులోకి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రైస్ని మొత్తం నీళ్ళన్నీ వంచేసి ఆ రైస్ని వేయాలండి. ఆ రైస్ని వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం టమాటా ప్యూరీ అంతా మొత్తము రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు పడుతుందండి. ఉప్పును సరి చూసుకొని వేసుకోవచ్చు. రైస్ విరిగిపోకుండా మెల్లగా కలుపుతూ వేయించుకోవాలి కొంచెము. ఇలా కలుపుకున్న తర్వాత మనము దీనికి తగినట్టు ఎసరు పోసుకోవాలండి. ఎసరు అంటే మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, అలా 1 కప్పు కొబ్బరి పాలకు నేను 4 కప్పుల నీళ్లు కలిపానండి. మొత్తం 5 కప్పులు. నేను తీసుకున్నది 3 కప్పుల రైస్ అండి. 3 కప్పుల రైస్కి ఈ 5 కప్పుల ఎసరు సరిపోతుంది. ఈ టమాటా రైస్ని కుక్కర్లో చేస్తున్నాం కదా, రైస్ మెత్తగా కాకుండా ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పాలు, నీళ్ళు, ఎసరు పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి ఒకసారి ఉప్పు సరి చూసుకుని, ఉప్పు తక్కువైతే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 2 విజిల్స్ చాలండి. ఈ రైస్ రెడీ అయ్యేలోపు మనం రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాము. 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలని ఇలా పొడుగుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇందులోకి చల్లటి కమ్మటి పెరుగును వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రైతాలోకి పెరుగు చల్లగా ఉండాలండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ చూద్దాము. చూడండి, మూత తీయంగానే రైస్ పువ్వులా విచ్చిపోయి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఒక పక్క నుంచి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. మన గుమగుమలాడే టమాటా రైస్ రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. రైతాతో సర్వ్ చేసుకుంటే అద్దరిపోద్ది.
ఈ టమాటా రైస్ బిర్యానీ రైస్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.